ముగ్గురు బాగా తాగి గట్టిగా వస్తున్నారు. వాళ్ళు బయట వాళ్ళ ఒకళ్ళు మాట్లాడే సరుకులు వచ్చినాయి నూనె డబ్బాలు పట్టుకుని పోతున్నారు. అయితే 8 సార్లు నూనె డబ్బాలు హాస్టల్కి కదా అంటే వేరే హాస్టల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అన్నారు సార్. అన్న అది ఎటు తీసుకెళ్ళాలో తెలియదు. నూనె డబ్బాలు రెండు పెద్ద లేవు, గుడ్లు పెట్టట్లే అన్న. మిమ్మల్ని తాగిచికాయ చేస్తున్నారు. రేపొద్దున వస్తాం. ఎస్సీ హాస్టల్ ప్రీమెట్రిక్ హాస్టల్లోని విద్యార్థులను చిన్నపిల్లలను అని చూడకుండా తాగి హింసిస్తూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు. వాళ్ళకి బుక్స్ కావాలని అడిగినా, యూనిఫామ్ కావాలని అడిగినా వాళ్ళ ఏంటి నువ్వు అడిగేది అని బూతులు తిట్టుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. వాటినే కాకుండా వాటిని కుటుంబ సభ్యులు, వాటిని తమ్ముడు వరుసగా అయ్యేటువంటి వ్యక్తి వాళ్ళు వచ్చి విద్యార్థులను కొడుతూ ఉన్నాడు, తిడుతూ ఉన్నాడు ఇష్టం వచ్చినట్లు. ఇక్కడ ఉన్నటువంటి చదువుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులు చదువుకోవడానికి వచ్చారా, లేకపోతే మీ చేతుల్లో దెబ్బలు తినడానికి తిట్లు తినడానికి వచ్చారా అని వాళ్ళు డిఎస్ఎఫ్ఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి మేము వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో వార్డెన్ సార్ని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. జిల్లా అధికారి గారు యాక్షన్ తీసుకోకపోతే భవిష్యత్తులో కలెక్టరేట్ ముందు కూర్చుంటాం. ఖచ్చితంగా వార్డెన్ సార్ చేసినటువంటి ఏదైతే దుశ్చర్య ఉందో అది చాలా సిగ్గుచేటు. ఈ డిపార్ట్మెంట్కే కాదు, ఈ విద్యార్థి లోకం అంతా దీన్ని విమర్శిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. చదువుకునేటువంటి విద్యార్థులను చదువుకునే దశలో నిర్బంధ ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులని వాళ్ళ హాస్టల్లోకి వచ్చి చదువుకుంటూ ఉంటే వాళ్ళని విచక్షణారహితంగా కొడుతూ ఉన్నారు. కాబట్టి సస్పెండ్ చేయాలి వార్డెన్ సార్ని అని చెప్పేసి వాళ్ళు డిఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సస్పెండ్ చేయాలి వార్డెన్ సార్ని, సస్పెండ్ చేయాలి వార్డెన్ సార్ని. సిగ్గు విద్యార్థులను కొట్టడం, అందించాలి సరిపడా బుక్స్, రానటువంటి వాళ్ళకి యూనిఫామ్ తక్షణమే ఇవ్వాలి. వార్డెన్ సార్ని సస్పెండ్ చేయాలి. జిల్లా అధికారి గారు హాస్టల్ని విజిట్ చేయాలి. సస్పెండ్ చేయాలి వార్డెన్ సార్ని. సిగ్గు మందు సేవించి హాస్టల్లో రావడం, సిగ్గు విద్యార్థులను కొట్టడం. సస్పెండ్ చేయాలి వార్డెన్ సార్ని, సస్పెండ్ చేయాలి వార్డెన్ సార్ని. సిగ్గు తాగి విద్యార్థులను కొట్టడం.